ఫిష్ అయినా ఏం చేస్తుంటారు? ఏం వ్యవసాయం చేస్తాడు. చూసామన్నా ఎట్లుంది రుణమాఫీ రైతు భరోసా వేసిండా రేవంత్ రెడ్డి? చేస్తాడు ఆ? చేస్తాడు అంటే ఎందుకే ఎండది టింగు టింగు అనుకుంటా వచ్చింది టింగ్ టింగ్ అంటున్నాడు. ఏం చేస్తాం ఇక 5 ఏళ్ల పాటు అవన్నీ కాదు చేస్తాం. ఎందుకు ప్రజాపాలన చేస్తున్నట్ట మీకు అన్ని చేస్తా ఉంటాయి? చేస్తారు. ఏం చేయడు తమ్మి, ఏం లాభం లేదు, వేస్ట్. ఎందుకే ఏమంటే మరి ఏం చేయాలి ఇక? 2 లక్షల రుణమాఫీ చేసినట్ట రైతు భరోసా టింగు టింగు అనుకుంటా. మేము అస్సలు మేము తీసుకున్నాం లేదు, మేము అప్పే తీసుకుంలేదు. భరోసా పైసలు అని వచ్చినాయా మరి? రాలేదా? ఏమంటారు అధికారులు? ఏమంటారు చూస్తే కూడా రాలేదు. నిన్న మొన్న పడ్డా అన్నారు, లేదు పడలేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు వచ్చినాయా? అవి లేవు, 6 గ్యారెంటీలు లేవు. 6 గ్యారెంటీ కూడా ఇవ్వలేదా? లేదు. 4000 పింఛన్లు కూడా ఇస్తున్నారు. లేదు 2000 ఇచ్చాడు. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా ఉందా? మంచిగానే ఉండదు, మంచిగానే ఉండదు అంటే. ఏమనుకుంటారు జనాలు? ఏమబ్బా మేము అడవిలో ఉంటాం, రైతులకు ఎట్లుంది మరి? రైతులకు గదే కథ కదా. ఆ రుణమాఫీ అంటే అది ఏమన్నాయనేమో, రైతు భరోసా నన్ను వేయలే కదా, అవి లేవు. ఆఖరి కురి పెట్టుకొని సచ్చకమే ఉండదు అప్పులు తెచ్చుకొని. అంత పెద్ద మాట అంటున్నావు, మరి ఏం చేస్తాం? చేసేది ఏం లేదు. ఎందుకు అయిపోయినాయంటే మరి పైసలు? ఏమో తెలియదు అబ్బాయి. కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే, ఖచ్చితంగా వస్తుంది. ఆసర అవుతుంది. అవి తెచ్చుకున్నట్టు మరి మొన్న టింగు టింగు అనుకుంటూ వస్తాయని ఆడ లేవు, టింగు లేదు, టింగు లేదు, ఏది లేదా? సీఎం వచ్చినట్టు పోదంపా. కేటీఆర్ వచ్చింది, పోదంపా అంటుడా. అంతేనా? ఎట్లా అనిపిస్తుంది మరి మీ తండా కేటీఆర్ వచ్చింది? కేటీఆరే మంచోడు. తెలంగాణ తెచ్చిందే వాళ్ళు కదా, కన్నా కష్టపడి. ఇప్పుడు మేము వండిపెట్టిన కుండలకి ఎవడని రావచ్చు. కేసీఆర్ కష్టపడ్డాడంటవా? కేసీఆర్ తండ్రి కష్టపడ్డాడు. మరి తెచ్చుకున్న తెలంగాణ ఇట్లా ఆగమైపోతుంది అనుకున్నారా? ఇక మా తాన్ని ఉండదు, మా పబ్లిక్ తాన్ని ఉండదు. మీరే కదా ఓట్లేసి గెలిపించుకున్నారు. మేము అసలు వేయలేదు, మేము ఇక్కడ వేసినాము. ఇక్కడ వేసారు కేటీఆర్ కేసు, కార్ కేసు. ఓకేనే. మరి ఇచ్చిన హామీలను అమలైనట్టేనా? కాలేవు, ఏం కాలేదా? మరి మళ్ళా ఎవరు రావాలనుకుంటారు, ఏమనుకుంటారు జనాలు? ఇక ఏమో, ఇక 5 ఏళ్ళ తర్వాత ఎవడొస్తాడో, మేము బతమో వస్తాం. అన్ని బాధలు ఉన్నాయా? మస్తు బాధలు ఉన్నాయి. మస్తు బాధలు ఉన్నాయండి. మస్తు బాధలు ఉన్నాయి.